ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. మరి దేవుడు ఇంతవరకు మనందరం కూడా కాపాడి భద్రపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి సాయంకాలంలో ఈ ఉదయకాలంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము కొద్దిసేపు. మరి యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను 7వ వచనాన్ని. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు యోబుతో ఇలాగా చెప్తున్నాడు. యోబు గురించి దేవుడు ఇలాగ చెప్తున్నాడు. యోబుని గురించే కాదు, నిన్ను గురించి కూడా దేవుడు ఇలాగా తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడంటే దేవుణ్ణి ఎరగనప్పుడు, యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించ మునుపు, దేవుడు అంటే నువ్వు తెలియనప్పుడు, దేవుని అంగీకరించక మునుపు నీ స్థితి ఎలా ఉన్నదంటే, మరి నీ కలిగినదంతా కూడా కొంచెమే ఉన్నది. నీ స్థితి అంతా కూడా కొంచెమే ఉన్నది, కొద్దిగానే ఉన్నది. మరి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఈ లోకానుసారంగా నడుచుకుంటున్నప్పుడు అది ఆ జీవితము ఎలా ఉన్నదంటే కొంచెంగానే ఉన్నది. అది దేవునికి దూరమైన జీవితం, అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు, అది లోక ఇష్టానుసారమైన జీవితం. అప్పుడు నీ స్థితి మొదట కొంచెమేగానే ఉన్నది. అప్పుడు అయితే నువ్వు ప్రభువుని యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడు అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన తర్వాత నీ స్థితి ఏమవుతుందంటే మారిపోతుంది, పరిశుద్ధపరచబడుతుంది నీ స్థితి. మరి నీ స్థితిగతులు మారిపోయి ప్రభువులో నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నీకు ఇచ్చే ఆశీర్వాదము దీవెనలు ఎంత శ్రేష్టమైన మనము ఒకసారి మనం ఆలోచించుకోవాల్సి ఉంటున్నాం. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకొని జీవించని వారిని ఒకటి మనం చూసినప్పుడు, మరి యోబు విషయమే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎక్కడికో ఎందుకు మనం బైబిల్లోని యోబు విషయం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే, యోబు ఇక్కడ మరి అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, నేను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు. కొద్దిగానే ఉన్నది యోబుకు. ఊజ దేశంలో ఒక మనిషి ఉన్నాడు, ఆయనే యోబు. ఆయన దేవుని భయభక్తి వాడు, చెడుతను విసర్జించిన వాడు, మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఇలాంటి యోబు ఆ దేశంలో తన కలిగిన ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా కొద్దిగానే ఉన్నింది. అయితే మనము అది ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి నుంచి కొన్ని విషయాలు చూసినప్పుడు, మీ దగ్గర బైబిల్ ఉంటే చూసుకోండి. అక్కడ యోబు కొంచెంగా ఉన్నదంట. కొంచెం అంటే అప్పటికి కూడా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, అన్నీ ఉన్నాయి, అవి కొంచెంగా ఉన్నాయి. అయితే యోబుని సైతానుడు శోధించి మొత్తం తీసేసి తన కుమారుల్ని, తన ఆస్తిని, తన కలిగినటి అన్నిటిని దూరం చేసినప్పటికి కూడా యోబు దేవుని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని కలిగి నిత్యము దేవుని కలిగి ఉన్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా బిడ్డలు కోల్పోయి, ఆస్తి కోల్పోయి, అన్నీ పోగొట్టుకుని కూడా చివరికి యోబు ఏమైనాడంటే 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ రాయబడిన మాట యోబు విషయంలో మనం చూసినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. చూసారా, యోబు మొదట
ఆశ్రయించడానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. మొదట కొద్దిగా ఉన్నది, దాన్ని యోబు ఏం చేస్తాడు, తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందుతావని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మహా అభివృద్ధి పరిచాడు. చూడండి ఎంత గొప్ప శ్లాఘ్తి, ఎంత గొప్ప దీవెన. ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారను. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువులో నీ జీవితమును కలిగి, నీ కుటుంబం కలిగి జీవిస్తావో అప్పుడు యెహోవా యోబును మొదట ఆశ్రయించడానికంటే మరి అధికముగా ఆశ్రయించాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నది, తుదకు నువ్వు మహా అభివృద్ధి పొందినావంటే కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించిన కూడా దేవుడు చేయి విడిచిపెట్టకుండా యోబును కలిగి పట్టుకొని యోబుని ఏం చేస్తాడు, చివరికి మహా అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. మొదటి స్థితి కంటే కూడా కడపడి ఎంతో గొప్పగా దేవుడు తీసుకొచ్చాడు, ఆశీర్వదించి దీవించినట్లుగా ఈ యొక్క సమయంలో మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభువును కలిగి జీవించినప్పుడు ప్రభు నిన్ను కూడా యోబులాగా మొదటి స్థితి కొద్దిగా ఉన్న తుదకును మహా అభివృద్ధిని పరిచే దేవుడుగా ఈ సంవత్సరంలో ఈ నెలలో నిన్ను దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువుని దేవుడుగా సొంత రక్షకుగా అంగీకరించినట్లయితే, నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మరి యోబుని మొదట ఆశ్రయించడం కంటే అధికముగా ఆశ్రయించినట్లుగా నేను ఆశ్రయించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తల వంచండి, కళ్ళ మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ కొందనాలు. అదే కాలంలో అయినా మాతో స్పష్టంగా మీరు మాట్లాడేందుకు కొందనాలు. వాక్యాన్ని స్థిరపరచండి. అనేక మంది నేను అంగీకరించి జీవించినట్లు సాతాను క్రియలైపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.